హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 11th వీక్ ఓటింగ్ రిజల్ట్స్ ఈరోజు ఎలా ఉన్నాయన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఓటింగ్ అనాలిసిస్ మీరు ఆల్రెడీ ఎపిసోడ్ చూసుంటారు. ఇది ఫ్యామిలీ వీక్. ఇంతకుముందు వీడియోలో మనం ఆల్రెడీ చెప్పాం అందరు ఫ్యామిలీస్ ఒక్కొక్కరుగా హౌస్లోకి ఎంట్రీ ఇస్తారని. ఫస్ట్ తనుజ గారు ఫ్యామిలీ ఎంట్రీ ఇచ్చారు, వాళ్ళ సిస్టర్ వచ్చారు, అట్లాగే ఒక బాబు వచ్చారు, వాళ్ళ బాబు చిన్న బాబు. సంజన గారు ఏ ఫ్యామిలీ వచ్చినా ఫుల్ ఎమోషనల్ అయిపోతున్నారు. ఒక పక్క బిగ్ బాస్ కూడా మీకు ఫ్యామిలీ వీక్ లేదంటూ సంజన గారిని ఎంతో కొంత డీమోటివేట్ చేస్తున్నారు. సంజన గారు చాలా బాధపడుతున్నారు. ఫ్రైడే అయ్యేలోపు సంజన గారి ఫ్యామిలీ రాకపోతే సంజన గారికి చాలా పెద్ద మైనస్ అవుతుంది. ఎందుకంటే ఆవిడ ఈ వారం డేంజర్ జోన్లో ఉన్నారు. తనుజ గారి ఫ్యామిలీ వచ్చింది, వాళ్ళ సిస్టర్ వచ్చారు, వాళ్ళ సిస్టర్కి త్వరలో మ్యారేజ్ ఉంది, అదంతా చూపించారు. ఆ తర్వాత హౌస్లోకి మన సుమన్ శెట్టి గారి వైఫ్ వచ్చారు. సుమన్ గారి వైఫ్ కూడా చాలాసేపు ఉన్నారు, చాలా బాగా డిస్కస్ చేసుకున్నారు. ఫ్యామిలీ వీక్ చాలా ఎమోషనల్గా నడిచింది. సో రేపు ఇమాన్యుల్ వాళ్ళ మదరు, అట్లాగే డెమాన్ పవన్ వాళ్ళ మదరు వస్తారు. సో ఇదంతా ఈ వీక్ మొత్తం ఇట్లాగే ఉంటుంది. డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి ఇది హెల్ప్ అవ్వాలంటే ముందు వాళ్ళ ఫ్యామిలీ ముందు రావాలి. వీకెండ్ స్టార్టింగ్లో ఎవరైతే మీరు హౌస్లోనే వాళ్ళు ఉండాలనుకుంటున్నారనేది ఖచ్చితంగా మీరు ఓట్ చేసుకుంటూనే ఉంటారు. లేదంటే ఈ వీక్ 100% డేంజర్ జోన్లో ఉన్నారు. ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. ఓటింగ్లో టాప్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ ఓటింగ్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఒక పక్క తనుజ ఓటింగ్లో లేకపోవడం కళ్యాణ్కి ఇంకొంచెం అడ్వాంటేజ్ అయింది. హ్యూజ్ ఓటింగ్ కళ్యాణ్ ఉన్నాడు. వేరే వాళ్ళకి కళ్యాణ్కి చాలా డిఫరెన్స్ ఉంది ఓటింగ్ మిడిల్ ఆర్డర్లో. సో కళ్యాణ్కి సెకండ్ ప్లేస్లో ఉన్న ఇమాన్యుల్కి హ్యూజ్ డిఫరెన్స్ అనేది ఉంది. కళ్యాణ్ టాప్లో ఉన్నాడు. సో దగ్గరగా తనుజ ఓటింగ్ రేంజ్కి రీచ్ అయిపోయాడు కళ్యాణ్ ఆల్రెడీ. సెకండ్ ప్లేస్లో ఇమాన్యుల్ ఉన్నాడు. ఇమాన్యుల్ 11th వీక్ నామినేషన్లోకి వచ్చాడు 10 వీక్స్ తర్వాత. స్టిల్ ఇమాన్యుల్ డూయింగ్ వెరీ గుడ్ అని చెప్పొచ్చు. ఓటింగ్ కూడా బాగానే ఉంది. సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. చాలా బాగా ఓటింగ్ పడుతుంది. తన గేమ్ కూడా హౌస్లో చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి. థర్డ్ ప్లేస్లో డెమాన్ పవన్ ఉన్నాడు. నామినేషన్స్ వరకు ఆ ఎపిసోడ్ డెమాన్ పవన్కి కొంతవరకు నెగిటివ్ అయినప్పటికీ కూడా తర్వాత మళ్ళీ రీతు డెమాన్ కలిసిపోవడం మళ్ళీ అంతా నార్మల్ అయిపోయింది. సో డెమాన్ పవన్ గేమ్ చాలా బాగుంది, అందరితో బాగుంటాడు, చాలా మంచోడు అనే పేరు అయితే ఖచ్చితంగా ఉంది హౌస్లో. డెమాన్ పవన్ కూడా ఓటింగ్ బాగా పడుతుంది. థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. టాప్ 5లో ఉండే ఛాన్సెస్ చాలా హ్యూజ్ ఉన్నాయి. ఈ ముగ్గురు 100% సేఫ్ ఉన్నారు. ఈ ముగ్గురు మిగతా ముగ్గురు ఎవరైతే ఉన్నారో 100% డేంజర్ జోన్లో ఉన్నారు. డేంజర్ జోన్లో 4th ప్లేస్లో భరణి గారు ఉన్నారు. భరణి గారికి కూడా ఈ ఫ్యామిలీ వీక్ పెద్దగా అడ్వాంటేజ్ అవ్వదు. కానీ భరణి గారికి ఫ్యామిలీ కాకుండా నాగబాబు గారు వచ్చే అవకాశం ఉందని చిన్న రూమర్ అయితే క్రియేట్ అయింది. ఒకవేళ ఆయన కానీ హౌస్లోకి భరణి గారి కోసం వస్తే లేదా స్టేజ్ మీదకి వస్తే ఇది భరణి గారి గేమ్కి కానీ భరణి గారి ఓటింగ్ కానీ హ్యూజ్ ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఆయన ఓటింగ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో నాగబాబు గారికి భరణి గారికి చాలా మంచి బాండింగ్ ఉంది. బయట చాలామందికి తెలుసు. ఆయన సీరియల్ ఫ్యాన్స్ కూడా చాలామంది ఉన్నారు. బిగినింగ్లో ఆ బాండింగ్ లేకపోతే భరణి గారి రేంజ్ వేరేలా ఉండేది. దానివల్ల ఆయన కంప్లీట్ గేమ్ చేంజ్ అయిపోయిందని చెప్పచ్చు. ఒకవేళ నాగబాబు గారు వస్తే అది భరణి గారికి 100% అడ్వాంటేజ్ అవుతుందని చెప్పచ్చు. ఇక ఓటింగ్లో 100% డేంజర్ జోన్లో ఉన్న లాస్ట్ ఇద్దరు ఎవరంటే ఒకళ్ళు సంజన గారు, ఇంక చివరిలో ఉంది దివ్య గారు. నిన్న సంజన గారు లాస్ట్ ప్లేస్లో ఉన్నారు, ఈరోజు పైకి వచ్చారు. దివ్య గారు ఉన్నారు. స్టిల్ వాళ్ళిద్దరికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఓటింగ్లో. బట్ తనుజ గారికి ఎగనెస్ట్గా వెళ్ళడం వల్ల దివ్య గారు లోలో ఉన్నారు. ఆల్ టైమ్ లాస్ట్ ప్లేస్లో ఉన్నారు. దివ్య గారు ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి. ఓ పక్క తనుజ గారికి ఎగనెస్ట్గా వెళ్ళడం, ఇదంతా తనుజ ఫ్యాన్స్. ఆవిడ ఓటింగ్లో లేకపోవడం ఎంత పెద్ద అడ్వాంటేజ్ అంటే ఎవరినైనా సరే ఎలిమినేట్ చేసే ఒక అవకాశం వస్తుంది. సో ఈ వీక్ దివ్య గారిని ఎలిమినేట్ చేస్తారు అని నేనైతే అనుకుంటున్నాను. బట్ ఫ్యామిలీ వీక్ ఒక వీకు నో ఎలిమినేషన్ ఎపిసోడ్ ఉండే అవకాశం ఉంది. అలా జరిగితే దివ్య గారు సేఫ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. 100% నో ఎలిమినేషన్ ఉంటుందని నేను చెప్పను, కానీ ఒక 5 to 10% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇది ఫ్యామిలీ వీక్ అవడం వల్ల ఎవ్రీ సీజన్లో ఒక్క వారం నో ఎలిమినేషన్ ఎపిసోడ్ ఉంటుంది. అది ఫ్యామిలీ వీక్ అని ఖచ్చితంగా చెప్పలేము. బట్ ఈ సీజన్లో ఇంకా జరగలేదు కాబట్టి ఆ హోప్ అయితే ఉంది. ఏదైతే ఉంది దివ్య గారు కానీ సంజన గారు కానీ డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళిద్దరు హౌస్లో మీరు ఉండాలనుకుంటే వీళ్ళకి ఓట్ చేసుకోండి. అది వేరే వాళ్ళని డేంజర్ జోన్లో పడేస్తుంది. టాప్ 5లో ఎవరు ఉండారని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు ఓటింగ్లో వీళ్ళు ఎవరన్నా ఉన్న వాళ్ళు ఉంటే మీరు ఓట్ చేసుకోండి. హౌస్లో ఉండాలనుకుంటే అప్పుడే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు. సో మీరు ఎవరికి ఓట్ వేస్తున్నారు? మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఈ సీజన్ విన్నర్ మీరు ఎవరు అవుతారనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది వాళ్ళ ఓటింగ్ అనాలిసిస్.
ప్రతిరోజు ఓటింగ్ ఆర్డర్ మీద వీడియో నేను అప్డేట్ చేస్తూనే ఉన్నాను. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ ఓటింగ్ అనాలిసిస్. మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.